శ్రీకాళహస్తి అసెంబ్లీ నందు లాంఛనంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన కోల ఆనంద్. పార్టీ సభ్యత్వాల భారీ స్థాయిలో నమోదు కొరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కోల ఆనంద్ రాష్ట్రంలోని సభ్యత్వాల నమోదునందు అగ్రస్థానాన్ని ఆక్రమించే దిశగా ప్రణాళికలతో కోల ఆనంద్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియపై పట్టణ కమిటీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు అధ్యక్షతన స్థానిక సరస్వతి ఆడిటోరియం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ఏం అడిగితే దాన్ని డబుల్ బెట్గా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఈ రాష్ట్రానికి అదృష్టవంతంగా బాగుంటుంది. వాళ్ళు కూడా తెలుసుకొని ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరందరూ కూడా ఒక కృతనిశ్చయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఆనందాన్ని పిలిచాడు పోయినాము, సరస్వతి డాక్టర్ మీటింగ్ జరిగింది తెలిపినాము అనేది కాదు. మన గౌరవం మనం కాపాడుకోవాలి. గతంలో కూడా ఆ రోజు ఆ పిల్లలు రాలేదు విమానులు, వాడు చిన్న బిడ్డ సంఘ బిడ్డ 6 సంవత్సరాల క్రితం వాళ్ళు కొడుకు ఎత్తుకొని వాడు భార్య రామాల మీద తిరిగి చేశారు. చాలా గౌరవం కాపాడు. ఆ రోజు నారాయణ ఉండండి ఎంత తిరిగాడు నాకు తెలుసు, ఎంత కష్టపడి నాకు తెలుసు. దగ్గర నెల రోజులు 2 నెలలు పాపం. ఆ రోజు నేను వెహికల్ కూడా పెట్టాను, ఓన్లీ 2 వీలర్లు వేసుకొని వాళ్ళందరూ కూడా తిరిగారు. ఇప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, నాయకులు కూడా మీరందరూ కూడా కష్టపడ్డారు. ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కోలానందం వల్ల వేదిక మీద ఉన్న నాయకుల వల్ల కాదు, మనం అందరం భాగస్వాములు అవ్వాలి. మనమందరం భాగస్వాములు అవుతేనే ఈ కార్యక్రమాన్ని మనం సాధించగలుగుతాం. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలా. మీరందరూ కూడా ఈ పార్టీ గురించి చెప్పాలంటే టైం సరిపోదు. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి పార్టీ ఏదో ఇప్పుడు చెప్పాడు ప్రసాద్, చైనాలో 8 కోట్ల పైచీల వరకు ఉన్నటువంటి సభ్యత్వాలు ప్రపంచంలో పెద్ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చైనా పార్టీ. మరి దాన్ని ఎప్పుడో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వెంటనే మరి 12 కోట్ల మంది రావడం జరిగింది. దాన్ని ఎప్పుడో గత 6 సంవత్సరాలుగా దానికి ముందే దాన్ని చెప్పేయడం జరిగింది. మరి 2019 జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దగ్గర 18 కోట్ల మంది చేయడానికి భారతీయ ఈసారి 25 కోట్లు పోతున్నా, 30 కోట్లు పోతున్న పరిస్థితి ఈరోజు ఈ దేశంలో తలెత్తింది. అంటే ఒక యూనిటీగా దేశ ప్రగతి కింద ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి ప్రజలందరూ వస్తున్నారు. తీసుకురావాల్సిన అవసరం ఉంది, మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి మరి ఈరోజు నిన్న కూడా నేను ప్రెస్ పెట్టా చెప్పాను. శ్రీకాళహస్తి 24 కోట్లు అమృత పథకాల కేంద్రం నుంచి నిధులు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు అదే రకంగా టూరిజం కింద మరి డెవలప్ కింద ప్రశాంత్ స్కీమ్ కింద మరి 115 కోట్లు ఈరోజు మన కాళహస్తి నియోజకవర్గం రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ కూటమి ఎమ్మెల్యే ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు, మీరు కూడా చాలా వరకు నాయకులు పనిచేసుకోవడం లేదు. నేను చాలా రోజుల్లో చెప్తున్నాను మీకు, అయ్యా మీరు మంచి రోజులు వస్తున్నాయి, మీరు ఒక తలంపుతో పనిచేయండి. ఒక రాజకీయ నాయకుడిగా మీరు నీ గ్రామంలో ఉంటే ఏదో నేను ఈరోజు పార్టీ కాదు, నువ్వు పార్టీని డెవలప్ చేయాలా, నీ ఊర్లో నువ్వు నీ కార్యకర్తను డెవలప్ చేసుకోవాలా, నువ్వు డెవలప్ కావాలి. నువ్వు డెవలప్ చేయడం ఇంపార్టెంట్గా ఖచ్చితంగా ఏదో ఒక వర్కో పాడో పనో చేసుకొని రావాలా. నాయకుడిగా నన్ను నిద్రపోనివ్వకూడదు. మీరు అంటే ఎవరెవరో వచ్చి ఈరోజు పనులు చేసుకెళ్ళిపోతున్నారు నా దగ్గర, ఎవరెవరో వస్తున్నారు, వస్తే నేను పనికి వస్తే కాదనమని కాదు. కానీ మీరు పార్టీకి కష్టపడ్డారు, పార్టీ జెండా మోసారు. నాతో పాటు 11 సంవత్సరాలు నడిచిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా బాగుండాలా. ఈరోజు మంచి రోజులు ఉన్నాయి. మనం ఇక్కడ కూడా మన